వెల్కమ్ లెర్నర్స్. ఐ యామ్ డాక్టర్ టి గంగారాం, లెక్చర్ ఇన్ స్టాటిస్టిక్స్, ఎస్విఏ గవర్నమెంట్ కాలేజ్, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము మెజర్మెంట్ ఆఫ్ కార్రిలేషన్ త్రూ స్కాటర్ డయాగ్రామ్ అండ్ గ్రాఫికల్ మెథడ్ చూద్దాము. ఇది మనకు సిలబస్లో ఉండేది పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్రిలేషన్ మాత్రమే ఉంది. ఇది రెండు మెథడ్స్ ద్వారా కూడా మనము కార్రిలేషన్ కనుక్కోవచ్చు. ఇది క్రూడ్ మెథడ్స్. ఇవి చూడంగానే మనకు కొంతవరకు కార్రిలేషన్ మీద అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ మెథడ్ స్కాటర్ డయాగ్రాము, మనం గ్రాఫ్ గీయడం ద్వారా కూడా కనుక్కోవచ్చు. రెండు మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ. పియర్సన్ ర్యాంక్ కార్రిలేషన్ అనేటివి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇది సింప్లెస్ట్ మెథడ్ అనమాట. స్కాటర్ డయాగ్రామ్ అనేది జస్ట్ ఒక డాట్ చార్ట్ ద్వారా మనము ఇక్కడ డాట్స్గా ఉంటుంది. స్కాటర్ డయాగ్రామ్ ద్వారా మనము ఇన్ దిస్ మెథడ్ మనము ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్, మామూలుగా కార్రిలేషన్ అంటేనే రిలేషన్షిప్ టూ వేరియబుల్స్ కదా, కాబట్టి మనకు ఎక్స్ వాల్యూస్ ఉంటాయి, వై వాల్యూస్ ఉంటాయి. వాటిని మనం గ్రాఫ్ పేపర్లో డాట్ల ద్వారా ప్లాట్ చేయడం ద్వారా మనం వాటి మధ్య రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇఫ్ పాయింట్స్ ఆర్ వైడ్లీ స్కాటర్డ్, పాయింట్స్ కానీ మనకు దూరంగా ఉన్నాయనుకోండి, లో ఆర్ నో కార్రిలేషన్ అని అర్థము. ఒక క్లోజ్గా ఒక లైన్ వెంబడే కానీ పైకి కానీ లేదా కిందకి కానీ అలా ఉన్నాయంటే హై కార్రిలేషన్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ పాయింట్స్ లై ఇన్ అన్ అప్వర్డ్ స్ట్రైట్ లైన్గా కానీ మనం డాట్స్ వచ్చాయనుకోండి, పర్ఫెక్ట్ పాజిటివ్ కార్రిలేషన్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు +1. అలాగే మనకు డౌన్వర్డ్ స్ట్రైట్ లైన్ ఉందనుకోండి, పర్ఫెక్ట్ నెగటివ్ కార్రిలేషన్ ఉందని మనం డిసైడ్ చేయొచ్చు. మనము ఇవంతా కూడా ఓవరాల్గా త్రూ అవుట్ ద గ్రాఫ్ స్కాటర్డ్ అయిపోయి ఉన్నాయనుకోండి, అప్పుడు నో కార్రిలేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే నో డెఫినెట్ ప్యాటర్ను, నో అప్వర్డ్ అండ్ డౌన్ ట్రెండ్, వేరియబుల్స్ ఆర్ ఇండిపెండెంట్. ఈ నో కార్రిలేషన్లో ఇది ఉంటుందన్నమాట. ర్యాండమ్ స్కాటర్ అయితే నో కార్రిలేషన్. ఇలాగా ఉంటాయి చూడండి. ఇక్కడ పాయింట్లు మనం ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఎక్స్ యాక్సిస్లో తీసుకుంటాము, వై వేరియబుల్ వై యాక్సిస్లో తీసుకుంటాము. పాయింట్లు ఎలా ఉన్నాయి చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే లో డిగ్రీ ఆఫ్ పాజిటివ్ కార్రిలేషన్ని, లో డిగ్రీ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, లో పాజిటివ్, లో నెగిటివ్, స్లైట్ అప్వర్డ్ ట్రెండ్, స్లైట్ డౌన్వర్డ్ ట్రెండ్ ఉంటుంది. రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ బట్ వీక్ రిలేషన్షిప్ అనమాట. పాయింట్స్ ఆర్ వైడ్లీ స్ప్రెడ్. దీనికి మనం ఏం ఫార్ములా వాడము, ఇచ్చిన పాయింట్ని ప్లాట్ చేస్తామంటే. చూడండి ఇక్కడ పాయింట్లు అలాగా ఉన్నాయి చూడండి, పైకి ఒక్కొక్క పాయింట్ ఇట్లా చూస్తే మనకు జనరల్ టెండెన్సీ లో డిగ్రీ ఆఫ్ పాజిటివ్ కార్రిలేషన్, ఇక్కడ లో డిగ్రీ ఆఫ్ నెగటివ్ కార్రిలేషన్. ఇది ఈ రెండో రకము. తర్వాత హై డిగ్రీ ఆఫ్ కార్రిలేషన్, వెన్ పాయింట్స్ లైక్ క్లోజర్ టు ఏ స్ట్రైట్ లైన్, కార్రిలేషన్ ఈ స్ట్రాంగ్. హై పాజిటివ్ అయితే స్ట్రాంగ్ అప్వర్డ్ ట్రెండ్ ఉంటుంది, హై నెగిటివ్ అయితే స్ట్రాంగ్ డౌన్వర్డ్ ట్రెండ్ ఉంటుంది. స్ట్రాంగ్ రిలేషన్షిప్ లెస్ స్కాటర్డ్. చూడండి ఇక్కడ ఒక లైన్ లాగా ఉన్నాయి కదా, ఇంతకుముందుకు దీనికి తేడా చూడండి, లైన్ లాగా ఉన్నాయి, ఇది లైన్ లాగా కిందకి, ఇది అప్వర్డ్, ఇది డౌన్వర్డ్. హై పాజిటివ్, హై నెగిటివ్ అనమాట. అలాగే పర్ఫెక్ట్ కార్రిలేషన్, ఆల్ పాయింట్స్ లై ఎగ్జాక్ట్లీ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. పర్ఫెక్ట్ పాజిటివ్ అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది, పర్ఫెక్ట్ నెగిటివ్ అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు -1. మన కార్రిలేషన్ కోఎఫిషియంట్ లైస్ బిట్వీన్ -1 to +1. దీని రేంజ్ -1 to +1. మీరు ఏం చేయాలంటే రేంజెస్ అన్నీ కూడా రాసి పెట్టుకోవాలి. ఏ మెజర్కైనా రేంజ్ మనము ఖచ్చితంగా రేంజ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. నో స్కాటర్, ఎగ్జాక్ట్ రిలేషన్షిప్, ఇలాగా చూడండి, ఒక స్ట్రైట్ లైన్ లాగా పైకి పెరుగుతూ ఉంటే పాజిటివ్, పర్ఫెక్ట్ నెగటివ్ అంటే కిందకు వచ్చేస్తూ ఉంటుంది. అలాగే లీనియర్ అండ్ కర్వీ లీనియర్, పాయింట్స్ లై అరౌండ్ ఏ స్ట్రైట్ లైన్, రేట్ ఆఫ్ చేంజ్ ఈజ్ కాన్స్టెంట్, పాయింట్స్ ఫ్లో యాజ్ ఎ కర్వ్, రేట్ ఆఫ్ చేంజ్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. లీనియర్ అయితే ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెండిచర్, ఒక స్టేజ్ వరకు పోయి మళ్ళీ తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి కర్వీ లీనియర్ అయితే స్ట్రెస్ పెరిగే కొద్దికి పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఇవి కర్వీ లీనియర్ అనమాట. ఇక్కడ చూడండి స్ట్రెస్ పెరిగే కొద్దికి పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఇది పర్ఫెక్ట్ పాజిటివ్, పర్ఫెక్ట్ నెగిటివ్, లో లీనియర్ కార్రిలేషను, నాన్ లీనియర్ కార్రిలేషన్ అనమాట. కాబట్టి స్కాటర్ డయాగ్రామ్ ఈజ్ ఎ సింపుల్ అండ్ నాన్ మ్యాథమెటికల్ మెథడ్, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ గివ్ క్విక్ ఐడియా. తొందరగా మనకు చూడంగానే గ్రాఫ్ గీయంగానే వచ్చేస్తుంది. నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అన్లైక్ మెనీ మ్యాథమెటికల్ మెథడ్స్. మనం ఈ దేనికైతే ఉన్నాయో ఈ శాంప్లింగ్ ఫ్లక్చుయేషన్స్, మీన్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయంటే ఆ మీన్ని మనము ఇక్కడ దీంట్లో స్టాండర్డ్ డీవియేషన్లో వాడతాము. మీను స్టాండర్డ్ డీవియేషన్ రెండింటినీ కూడా కార్రిలేషన్ కోఎఫిషియంట్ కనుక్కునే దాంట్లో వాడతాము. కాబట్టి ఒకదానికి ఉండే డిఫెక్ట్స్ అన్నీ దాని తర్వాత స్టేజెస్లో ఉండే కోఎఫిషియంట్స్కి వస్తాయి. ఇక్కడ అట్లా ఉండదు అనమాట. ఫస్ట్ స్టెప్ ఇన్వెస్టిగేటింగ్, మనకు చూడంగానే మనకు రిలేషన్షిప్ ఉందా లేదా తెలిసిపోతుంది. ఓన్లీ గివ్ జనరల్ ఐడియా అండ్ అబౌట్ డైరెక్షన్ అండ్ డిగ్రీ ఆఫ్ కార్రిలేషన్, కెనాట్ మెజర్ ఏ ఎగ్జాక్ట్ డిగ్రీ ఆఫ్ కార్రిలేషన్ లైక్ మ్యాథమెటికల్ మెథడ్స్. అవి దాని డిసడ్వాంటేజెస్. ఇక్కడ గ్రాఫికల్ మెథడ్లో ఏమవుతుందంటే మనం ఏం చేస్తామంటే ఇండివిజువల్ వాల్యూస్ ఆఫ్ టూ వేరియబుల్స్ ఆర్ ప్లాటెడ్ ఆన్ ఏ గ్రాఫ్. టూ కర్వ్స్ ఆర్ అప్టైన్డ్, రెండు కర్వ్స్ వస్తాయి, వన్ ఫర్ వేరియబుల్ ఎక్స్, వన్ ఫర్ వేరియబుల్ వై.
ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ఏమంటే ఇఫ్ బోత్ కర్వ్స్ మూవ్ ఇన్ ఏ సేమ్ డైరెక్షన్ పాజిటివ్ కార్లేషన్, ఇఫ్ బోత్ కర్వ్స్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ నెగటివ్ కార్లేషన్. ఇక్కడ కీ ఐడియా ఏమంటే డైరెక్షన్ ఆఫ్ క్లోజ్నెస్ ఆఫ్ కర్వ్స్ ఇండికేట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇక్కడ చూద్దాము, ఇక్కడ చూడండి, ఇది ఇన్కమ్ పెరుగుతూ ఉంది, ఒకే లైన్లో చేస్తాం అనమాట, గ్రాఫ్కి ఎగ్జాక్ట్గా తీసుకొని. ఇది ఎక్స్పెండిచర్. కాబట్టి ఇది గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ కార్లేషన్. రెండు గ్రాఫ్లే, కాకపోతే అది స్కాటర్ డయాగ్రామ్లో ఒక జస్ట్ పాయింట్ ప్లాట్ చేస్తాము, ఇక్కడ గ్రాఫ్ గీసేస్తాం అనమాట. ఇది ఇక్కడ దీని మెరిట్స్ ఏమంటే సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్, హెల్ప్స్ ఇన్ క్విక్ డిసిషన్ మేకింగ్, యూజ్ఫుల్ ఫర్ ప్రిడిక్షన్, డస్ నాట్ ప్రూవ్ కాజేషన్, మేబీ మిస్లీడింగ్, కొన్నిసార్లు మిస్లీడింగ్ కూడా అయిపోతుంది, సెన్సిటివ్ టు ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఓకే, థ్యాంక్ యూ.